వంటితో ఆ, వారిని నాసికారంధ్రములలో వారిని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నేను దీనిలో ఈ వాక్యంలో ఒక లోపం ఉంది. లోపం ఏంటంటే అంటే తర్జుమాలో లోపం అది. దేవుడైన యెహోవా నేలమంటి నుండి నరుని సృజించి వాని నాసికా రంధ్రములో జీవవాయువు ఊదగా, అక్కడ వరకు బాగుంది. అయితే ఆ తర్వాత తర్జుమాలో ఏమంటాడంటే నరుడు జీవాత్మాయను అని అన్నాడు. ఈ జీవాత్మ అనేటువంటి మాట మీద చాలా చాలా అవగాహన లోపం ఉంది. జీవాత్మ అంటే ఏమిటి? మనిషిని దేవుడు సృష్టించినప్పుడు మనిషికి ఈ మాటను బట్టి దేవుడు ఆత్మ ఇచ్చాడు అనేటువంటి మాట చెప్తారు. అంటే నరుడు అంటే శరీరము, తర్వాత ఆత్మ కలిసి మనిషి అని ఈ వాక్యాన్ని బట్టే అపార్థం వచ్చింది. అయితే దేవుడైన యెహోవా మంటితో నరుని సృజించి వాని నాసికారంధ్రములో జీవవాయు వదగా, జీవవాయు అంటే ప్రాణం, ప్రాణం వదగా నరుడు జీవాత్మయను. అంటే జీవాత్మయను అనేటువంటి ఈ మాటకు మీకు వివరం చెప్తాను. జీవాత్మ అంటే అర్థం ఏంటంటే జీవుడు లేక జీవించు వ్యక్తి. జీవించు వ్యక్తి, ఇది జీవాత్మ అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందో ఆ, మీకు వివరిస్తాను. పరమాత్మ, పరమాత్మ అంటే దేవుడు. ఇది హిందూ సిద్ధాంతం. పరమాత్మ అంటే దేవుడు. ఆత్మ అనే పదము కొన్ని సందర్భాల్లో దేవుడికి ఉపయోగింపబడింది, కొన్ని సందర్భాల్లో మానవునికి ఉపయోగింపబడింది, నరునికి ఉపయోగింపబడింది. జీవాత్మ అనే మాట కేవలము మానవుడు అనే అర్థము. ఈ మూడు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. పరమాత్మ అంటే దేవుడు, జీ ఆత్మ అంటే దేవుడు కావచ్చు, నరుడు కావచ్చు. తర్వాత ఆత్మ అనే పదానికి ప్రాణం అనే అర్థం కూడా ఒకటి వస్తుంది తర్వాత. ఓకే, ఇప్పుడు ఆ తర్వాత మూడవది జీవాత్మ అంటే మనిషి. జీవాత్మ ఆయను. ఇప్పుడు నేను బైబిల్ వాక్యాలని వివరించడానికి బైబిల్ వాక్యాలే ఉపయోగిస్తాను. ఇది చాలా చాలా ఎక్సలెంట్ మెథడ్ అన్నమాట. మనము మనం ఉపయోగించేటువంటి పద్ధతులన్నిటిలో బైబిల్ వాక్యాన్ని వివరించడానికి బైబిల్ వాక్యం వివరించడం అన్నిటికంటే ఉన్నతమైన పద్ధతి. అది సరైన ఆ, అర్థం చెప్పేటువంటి బోధ. బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ అనేది ఎప్పుడు కూడా వాక్యాన్ని తీసుకుని వాక్యానికి అర్థం చెప్పాలి. ఓకే, ఇప్పుడు వాక్యాన్ని తీసుకుని వాక్యానికి అర్థం చెప్పడానికి ఇక్కడ జీవాత్మ అనేటువంటి మాట, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషి జీవాత్మ అయ్యాడని చెప్పిన ఈ మాటకు ఆ, ముందు ఆంధ్ర శబ్ద రత్నాకరము అనేది అంటే తెలుగు భాషను, తెలుగు వాక్యాల్ని, ఆ వాక్యాల యొక్క అర్థం చెప్పేటువంటి దానిని ఆంధ్ర శబ్ద రత్నాకరం అంటారు. దానిలో ఈ ఈ జీవాత్మ అనేటువంటి మాటకు అర్థం ఏం చెప్పాడంటే జీవుడు, ప్రాణి. వింటున్నారా? జీవాత్మ అంటే జీవుడు, ప్రాణి. అయితే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 15:45లో ఈ జీవాత్మ అనే పదానికి అర్థం చెప్పాడు. ఇది రెండో వాక్యం, చదవండి. 1 కొరింథీ 15:45. ఇందు విషయమై ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు ఆదామను మొదటి మనుషుడు. జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. ఓకే, ఆదాము మొట్టమొదట ఆ, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన దానిలో మొట్టమొదట ఆ సృష్టిలో మానవుని కూడా సృష్టించాడు. మానవుని సృష్టించిన విధము దేవుడైన యెహోవా నేలమంటితో నరుని సృజించి వాని నాసికారంధ్రములో జీవవాయువు వదగా జీవాత్మ అని అన్నాడు. ఈ జీవాత్మ అనే అనే మాటకి, జీవాత్మ అనేటువంటి మాటకి 1 కొరింథీ 15:45లో జీవించు ప్రాణి ఆయను అని చెప్పాడు. జీవాత్మ అంటే ఏమిటన్నమాట? జీవించు ప్రాణి అంటే ఇక్కడ నరుడు అనే మాట ఉపయోగించాడు. నరుడు జీవించు ప్రాణి అయ్యాను అంటే నరుడు జీవించు ప్రాణి అంటే జీవాత్మ అంటే ఏదో ఆత్మ ఒకటి, శరీరం ఒకటి, రెండు వాటి యొక్క కలయిక కాదు అని ఈ వాక్యంలో స్పష్టమవుతుంది. అర్థమైందా? జీవాత్మ అంటే అర్థము జీవించు ప్రాణి. ఇది మొట్టమొదట ఈ పాఠంలో మనం గ్రహించవలసింది.
చాలా మంది ఏమనుకుంటారంటే చనిపోయినప్పుడు మనిషి అతనిలో ఉన్న ఆత్మ అతనిలో నుంచి బయటకు వచ్చి ఆ ఆత్మ ఇంకా ఉనికి కలిగినే ఉంటుంది అని చెప్తారు. కానీ పరిశుద్ధ గ్రంథం ప్రకారము మానవుడు అంటే, నరుడు అంటే శరీరము ప్రాణము కలిపి జీవించు ప్రాణి. మనిషి శరీరంలో నుండి బయటకు వచ్చినప్పుడు ఆ మనిషి చనిపోతాడు. అంతే. ఇది సైన్స్ కూడా దీన్ని ఒప్పుకుంటది. మనిషి శరీరం నుంచి ప్రాణం బయటకు వచ్చేసినప్పుడు మనిషి చనిపోతాడు. ప్రాణం అతనిలో ఉండగా మనుషుడు బ్రతికుంటాడు. ఓకే. ఆ, ఒక ఒక వాక్యం చెప్తాను. మనకు దీనిలో ఉన్న వాక్యం కాదు అది, మన పాఠంలో వాక్యం కాదు. అతనిలో ప్రాణం ఉంది అనేటువంటి విషయము అపోస్తుడైన పౌలు ఆ, ఒక సంఘంలో వాక్యం బోధిస్తున్నప్పుడు పైనుంచి క్రిందకి పడి ఒక మనిషి చనిపోతాడు. ఆ పడిపోయాడు, కిందకు పడిపోయాడు, ఆ మనిషి చనిపోయాడు అని అనుకున్నారు. పౌలు కిందకు వచ్చి అతన్ని చూచి ఈ మాటలు అంటాడు. చదువుతాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 10వ వాక్యం. ఇది మన వాక్యంలో లేదు, మీకు వివరించడం కోసం ఈ వాక్యం మధ్యలో నేను కలుపుతున్నాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 10వ వాక్యం. అంతటా పౌలు కిందికి వెళ్ళి అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, మీరు తొందరపడకుడి. అతని ప్రాణం అతనిలోనే నున్నదని వారితో ఆమేన్. చెప్పాడు. బైబిల్ ఎంత స్పష్టమో చూడండి. అతని ఆత్మ అతనిలో ఉందని చెప్పలేదండి. తర్వాత దేవుడు సృష్టించినప్పుడు మనిషికి శరీరానికి ఆత్మను కలపలేదండి. శరీరానికి ప్రాణం ఇచ్చాడు. కాబట్టి అతని ఆత్మ అతనిలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలనంటే, మానవుడు అనగా మట్టి, రెండవది ప్రాణము. మట్టితో నేలమంటితో నరుని సృజించి దేవుడు వాని నాసికారంధ్రములో జీవవాయు వదగా నరుడు జీవాత్మాయను, అంటే జీవించు ప్రాణి ఆయను అని అర్థం. అంతే తప్ప ఒక మనుషుడు బ్రతికుండగా ఆల్ రైట్, చనిపోయిన తర్వాత అతనిలో నుండి అతని ఆత్మ బయటికి వెళ్ళిపోయి ఆత్మ ఇంకా ఉనికి కలిగి ఉంటుందని చెప్పేటువంటి సిద్ధాంతం బైబిల్ ఆధారమైంది కాదు. నేను అందుకే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ప్రతి ఒక్కరు 28 సిద్ధాంతాలు చదవాలి. ఏదో సువార్త విన్నాము, ఏదో ఎవరో బోధించారు అది విన్నాము, అది కాదు. మనం 28 సిద్ధాంతాలు చదివితే మీరందరూ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సభ్యులుగా గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు అనమాట. మీరు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సభ్యులుగా మీకు ఒక స్థిరమైన పునాది ఉన్నదన్నమాట. సరే, ఇప్పుడు ఆ విధంగా సృష్టించిన మనుషుడిని ఎటువంటి స్థితి ఇచ్చాడు? అక్కడి నుంచి ఆదాము చిరకాలం బ్రతకాలనేది దేవుని ఉద్దేశం. ఎల్లకాలం బ్రతకాలని. సృష్టింపబడిన దానికి దేనికైనా కూడా చిరకాలం జీవించేటువంటి జీవితం ఆ తర్వాత కాలంలో లేదు. కానీ దేవుడు మొట్టమొదట అలా ఇచ్చాడు మనిషికి. ఇచ్చి నువ్వు చిరకాలం జీవిస్తావు అంటే, నీవు క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే, నీవు విధేయుడు అయితే చిరకాలం జీవిస్తావు, అవిధేయుడు అయితే మరణిస్తావు. అది కండిషన్. దానికి ఒక పరీక్ష చెప్పాడు ఇక్కడ. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వాక్యం. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వాక్యం చదవండి. అయితే అయితే మంచి చెట్లు తెలివినిచ్చు వృక్ష ఫలములను ఆ తినకూడదు. తినకూడదు. నీవు వాటిని తిను దినమున నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నిశ్చయముగా నరునికి చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. ఆజ్ఞాపించాను. అంటే కండిషన్ ఏమన్నాడు? నువ్వు నిత్యము జీవించి ఉండడం కోసం దేవుడు మనిషిని సృష్టించాడు. అయితే నీవు నేను పెట్టిన ఈ పద్ధతి ప్రకారము నువ్వు విధేయుడు అయి ఉంటే నువ్వు ఎల్లకాలము జీవిస్తావు, చిరకాలం జీవిస్తావు. చిరంజీవి అంటాం కదా, చిరాయువు చిరంజీవి. సో చిరకాలం జీవిస్తాం, ఎల్లకాలం జీవిస్తాం. కానీ ఎప్పుడైతే మనము దేవునికి అవిధేయులు అవుతామో అప్పుడు మనం చనిపోతాం. పండు తిన్న దినమున నిశ్చయముగా చచ్చెదవు. అంటే విధేయుడు అయితే నువ్వు ఎల్లకాలం జీవిస్తావు, అవిధేయుడు అయితే మరణిస్తావు. కానీ ఇక్కడ ఈ ఈ చచ్చెదవు అనేటువంటి ఈ మాట దేవుడు చెప్పాడు. మనందరికీ తెలుసు, ఆదామవ్వలు ఇద్దరు కూడా ఆ పండు తిన్నారు. ఆ పండు తిన్నా కూడా వాళ్ళు చనిపోలేదు. ఇది ఆశ్చర్యం. ఇది పెద్ద ప్రశ్న అందరికీ. ఇక్కడ చచ్చెదవు అని చెప్పే మాటకు అర్థం మనం తెలుసుకోవడానికి మనము 2-3 వాక్యాలు చదువుదాం. అందులో మొట్టమొదటిది చచ్చెదవు, నీవు పండు తిన్న దినమని నిత్యము చచ్చేదవు అనే మాటకు అర్థం నేను చెప్పాను మీకు ముందు. బైబిల్ వాక్యాన్ని వివరించడానికి వాక్యాన్నే వాడతాం. ఓకే. ఇది బెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రపంచంలో.
ఎక్కువ క్రైస్తవ సంఘాలు ఈ పద్ధతి అనుసరించవు. వాళ్ళకి తెలియదు కూడా అసలు. ఓన్లీ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఈ బైబిల్ని అర్థం చెప్పడానికి బైబిల్ వాక్యాలని వాడతారు. ఓకే. ఇది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వాక్యం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకి ఎలాగు రాయము. ఏడు నక్షత్రములను ఉమ్, ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలను గలవాడు ఉమ్, చెప్పు సంగతులేవనగా, ఉమ్. నీ క్రియలను నేనెరుగుదును. నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అది సంగతి. అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎవడైతే అవిధేయుడై ఉంటాడో వాడు బ్రతుకుతున్నాడు కానీ వాడు చచ్చినవాడుతో సమానం. ఎంత చక్కగా చెప్పాడంటే జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు చచ్చిన వాడితో సమానం అన్నాడు. ఎందుకు మనుషుడు చచ్చిపోతాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం చదువుదాం. ఇప్పుడు మనిషి ఎందుకు చనిపోతాడు అనే దాన్ని చదివిన తర్వాత వేరే వాక్యాలు చదువుదాము. ఇది నేను ఈ పాఠంలో ఇవ్వలేదు కానీ మీకు అర్థం అవటం కోసం నేను ఉపయోగిస్తున్నాను. యోహాను సువార్త 8:34 మనుషుడు ఎప్పుడు చనిపోతాడో చెప్తాడు. యోహాను 8:34. అందుకు యేసు, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా పాపమునకు చెప్పుచున్నాను. దాసుడు. చూడండి, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అంటే పాపము చేయువాడే చనిపోతాడని దాని అర్థం. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 చదువుదాం. ఇది మన మన పాఠంలో ఉన్న వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1. మీ అపరాధముల చేతను మీ అపరాధముల చేతను పాపముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా చచ్చిన వారైండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించెను. మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. అంటే పాపం చేసిన వాడు చనిపోతాడు. ఇక్కడ చెప్తున్నాడు మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైండి. కాబట్టి చచ్చిపోతావు అని అంటే మనిషి అప్పుడే చనిపోతాడని కాదు, కానీ అతడు ఆధ్యాత్మికంగా చనిపోతాడు అని అర్థం. అటువంటి వాళ్ళను యేసుక్రీస్తు బ్రతికిస్తాడని ఇక్కడ రాశాడు. తర్వాత కాబట్టి నీవు పండు తిన్న దినమున చచ్చెదవు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నువ్వు ఆధ్యాత్మికంగా చచ్చినవాడు. కంటిన్యూ. ఇప్పుడు 1 తిమోతి 5:6. సుఖభోగముల యందు చదవండి ప్రవర్తించి చదవండి. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది ఉపభోగములందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండదు. బ్రతుకుచుండియు చచ్చినదయండు. ఎంత బాగా చెప్పాడండి. సుఖభోగములందు సుఖభోగములందు ప్రవర్తించున్నది ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు బ్రతికిచుండు యు చచ్చినదై ఉండును. అంటే బ్రతికుంది కానీ చచ్చిపోయిందని అర్థం. ఇది మ్యాటర్. ఇక్కడ మనం గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన విషయము ఏమిటంటే పాపము చేసేవాడు పాపానికి దాసుడు అన్నాడు. పాపము వలన మనం చనిపోతామని చెప్పాడు. అది ఆధ్యాత్మిక మరణం. ఆధ్యాత్మిక మరణం. మనిషి ఈ లోకంలో ఉన్నాడు కానీ అతడు ఆధ్యాత్మికంగా మరణించాడు. అతడు ఉనికి కలిగి ఉన్నాడు కానీ అతడు ఆధ్యాత్మికంగా జీవించట్లేదు. ఆ విషయం చెప్పాడు. పండు తిన్న దినమున నీవు చచ్చెదవు అంటే ఇంకొక అర్థం చెప్తాను మీకేంటంటే నీవు ఒకరోజు మరణిస్తావు. అర్థమైందా? చచ్చేదవు అంటే నీవు. ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? మీకు ఎవరికైనా గుర్తుందా? 969 సంవత్సరాలు సార్. 930 అరవై. సంవత్సరాలు. ఆదాము 930 సంవత్సరాలు చదివి అంటే నీకు మరణం అనేది వస్తుంది ఒకరోజు. ఎందుకని? పండు తిన్నావు కాబట్టి నీకు మరణం అనేది వస్తుంది. అందుకని మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే ఆధ్యాత్మికంగా మరణించాడు అని దాని అర్థం. పండు తిన్న తర్వాత 930 సంవత్సరాలు బతికాడు ఆదాం. కాబట్టి నీవు పండు తిన్న దినమని నిశ్చయముగా చచ్చేదు అంటే నువ్వు ఆధ్యాత్మికంగా చచ్చినవాడు. శారీరకంగా బ్రతికే ఉన్నావు కానీ ఒకరోజు చనిపోతావు భవిష్యత్తులో. ఓకే. ఇప్పుడు చనిపోతే ఏమవుద్ది మనిషికి? అది చదువుకుందాం. ఇప్పుడు చనిపోయిన మనిషికి ఏమవుతుంది? ఇది ఆదికాండము 3వ అధ్యాయము 19వ వాక్యం.
ఆదికాండం 3 అధ్యాయము 19వ వాక్యం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము నీ తిందువు ముఖపు చెమట కార్చి ఆహారమును తిందువు తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, ఏలయనగా నీవు నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనుక నీవు మన్నే గనుక తిరిగి మన్నై పోదువు అని చెప్పెను. తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఏమవుతావు అని చెప్పాడమ్మా? మన్ను. మన్ను అయిపోతావు అని చెప్పాడు. ఇప్పుడు క్రిస్టియన్ ప్రపంచంలో, క్రైస్తవ ప్రపంచంలో ఈ బైబిల్ వాక్యాలు వివరంగా చెప్పడంలో చాలా లోపం ఉంది. ఇప్పుడు చనిపోతే ఎవరైనా వాళ్ళు ఆ, మహిమ ఆ, మహిమ మహిమలో ప్రవేశిస్తారు, దేవుని చనిపోయిన వాళ్ళు వెంటనే పరలోక రాజ్యంలో ఉన్నారు అని ఓదార్పు కోసం ఈ మాటలు ఉపయోగిస్తున్నారు. ఎంత అబద్ధమో చెప్పలేము అది. ఎందుకనంటే ఇక్కడ ఏమన్నాడు? నేలకు చేరు వరకు, నీవు నేలకు చేరు వరకు చెమటూర్చి నువ్వు కష్టపడి సంపాదించుకుని బ్రతుకుతావు అని ఒక మాట చెప్పాడు. తర్వాత ఏమన్నాడంటే నీవు మన్నే గనుక మన్నైపోతావు అని చెప్పాడు. ఎవరైనా చచ్చిపోయిన మనిషి పరలోకంలో ఉన్నాడని చెప్తున్నారు పాస్టర్ గారు అని అంటే అది ఎంత అబద్ధమో చూడండి. ఓదార్చడానికి అలాంటి అబద్ధాలు చెప్పకూడదండి. చనిపోయిన వాడు వెంటనే పరలోకానికి వెళ్తాడని ఈ మాటలు చెప్పలేదు. నువ్వు అన్నాడు నువ్వు మన్నే గనుక మరలా తిరిగి నీవు మన్నైపోదు. పాపం వలన వచ్చే జీతము మరణం అని వాక్యం చెప్తుంటే, పాపం వలన వచ్చే జీతము మరణము, మరణం వలన వచ్చు ప్రతిఫలము నిత్యజీవం. వాళ్ళు చెప్పేది ఈ మనిషి వెంటనే పరలోకానికి వెళ్ళిపోయాడని చెప్తున్నాడు అని అంటే అది బైబిల్కి విరుద్ధమైన విషయం. ఎందుకనంటే వాళ్ళు ఆ విధంగా చెప్పడానికి మనుషులు తలంచేది ఏంటంటే, వాళ్ళు అంగీకరించేది ఏంటంటే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషిలోకి ఒక ఆత్మను పెట్టాడు. కాబట్టి మనిషిలోకి ఆత్మను పెట్టాడు కాబట్టి ఆ ఆత్మ అనేది బ్రతికే ఉంటుంది, శరీరం మాత్రమే చనిపోతుంది. శరీరం మాత్రమే చనిపోతుంది. అందుకని చనిపోయిన వెంటనే మనిషి ఆత్మ దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోద్ది. ఇది ఇక ఏమి ఆలోచన లేదు. వాడు నీతిమంతుడా, బుద్ధిమంతుడా, బుద్ధిహీనుడా, బలహీనుడా, అజ్ఞాన, ఇవన్నీ ఆలోచన లేదు. ఓదార్చడం కోసం చెప్పేటువంటి పచ్చి అబద్ధం. మనుషుడు చనిపోయినప్పుడు వెంటనే పరలోకానికి వెళ్ళిపోతాడని చెప్తాడు. ఎందుకంటే రోమన్ కథోలిక్ చర్చ్ పెట్టిన 12 తప్పుడు సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతము ఆత్మకు చావు లేదనే సిద్ధాంతం. దానిని క్రైస్తవ ప్రపంచం అంతా అనుసరిస్తున్నారు. ఆత్మకు చావు లేదు, వాళ్ళు ఇంకా బ్రతికే ఉంటారని. అది కరెక్ట్ కాదు. దానిని మనం చదువుకుందాం ఈ సందర్భంలో. మనుషులు ఏమంటారంటే ఆత్మ మనిషి శరీరంలోంచి బయటకు వచ్చి తర్వాత ఉనికి కలిగి ఉంటుంది. దానికి యోబు 27:2 చదవండి. యోబు 27:2. యోబ్, నా ఊపిరి నా ఊపిరి ఇంకను నాలో పూర్ణంగా ఉండుటను ఆ బట్టి ఉమ్, దేవుని ఆత్మ నా దేవుని ఆత్మ నా నాసికా రంధ్రములో నా నాసికారంధ్రములో. ఉండుటను బట్టి ఓకే, ఇప్పుడు నాసికారంధ్రం అంటే ఏమిటమ్మా? ఊపిరి ముక్కు. ముక్కు కదా. ముక్కు సార్. ఆ ముక్కులో ముక్కు ఏముంది? ఎక్కడ ఉందంటే నాసికారం దేవుని ఆత్మ ఉందంట ఇక్కడ. అంటే ఇక్కడ రాస్తున్నాడు. అయితే ఈ ఆత్మ అనే మాటకు అర్థం చెప్తాను. నేను ఒక విషయం చెప్పాను మీకు. బైబిల్లో ఉన్న వాక్యానికి అర్థం చెప్పడానికి ఇంకొక వాక్యాన్ని ఉపయోగిస్తాను. ఇది చాలా మంది మేధావులు, మహా గొప్ప మేధావులు చేసేటువంటి పని. సామాన్యులు అలా చేయరు. ఒక వాక్యం తీసుకుని అదే వాస్తవం అని అనుకుంటారు. యెషయా గ్రంథము దీనికి అర్థం చెప్పడానికి 2:22 చదువుతాం. యెషయా గ్రంథము 2:22. తన నాసికా రంధ్రములలో దాని నాసికారంధ్రంలో ప్రాణము కలిగిన నరుని అది సంగతి. అక్కడ ఇప్పుడు దీన్ని బట్టి ఆత్మ అనే మాటకు అర్థం ఏంటండి? ప్రాణం. అదేనమాట. అంటే మనిషి నాసికారంధ్రంలో ఉన్నది ప్రాణం, ఆత్మ కాదు. సో కాబట్టి ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే చనిపోయినప్పుడు ఆత్మ బ్ర- బ్రతికే ఉంటుంది, ఆత్మ మిగిలి ఉంటుంది, శరీరం మాత్రమే చనిపోద్ది. కానీ ఇది ఒక హిందూ మతంలో ఉన్న ఒక సిద్ధాంతం. శరీరము అపవిత్రము, ఆత్మ మాత్రం పవిత్రం అని నమ్ముతారు. దేవుడు కృపచేత ఎవరో మహానుభావుడు నాకు సలహా ఇచ్చాడు. నేను మాస్టర్స్ చదువుతున్నప్పుడు థియాలజీ నువ్వు హిందూయిజం చదవమని సలహా ఇచ్చాడు. అది నాకు చాలా చాలా జ్ఞానాన్ని ఆ, బయలుపరిచింది. హిందూయిజం చదివాను.
ఈ ఈ చదివిన దానిలో నేను గ్రహించినది మన ఇప్పుడు పాఠాన్ని మీకు వివరించడానికి నాకు ఉపయోగపడుతుంది. అంటాడు ఏమంటున్నాడు? నీ నాసికారంధ్రంలో ఉన్న ఆత్మ, నీ నాసికారంధ్రంలో ఉన్న ప్రాణం అని చెప్పాడు. అంటే ఆత్మ అనే మాటని ఈ సందర్భంలో ప్రాణంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 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 వరకు దేవుడు మనిషిని సృష్టించినప్పుడు అతను నాసికారంధ్రంలో ప్రాణం పెట్టాడు. అయితే అతనికి ఒక మాట చెప్పాడు. నీవు విధేయుడు అయితే నువ్వు ఆ చెట్టు పండు తినకుండా నువ్వు ఉన్నట్లయితే నిత్య జీవం జీవిస్తావు, ఎల్లకాలం జీవిస్తావు అని చెప్పాడు. దానికి అనుకూలంగా మనుషుడు ప్రవర్తించలేదు, దానికి భిన్నంగా మనుషుడు ప్రవర్తించాడు. అందుకని మనిషి మీదకి లోకంలోకి మరణం అనేది వచ్చింది. మరణం అంటే మనిషి చనిపోయినప్పుడు అతనిలో ఉన్న ప్రాణము తిరిగి వస్తుంది. చాలా మందికి ఒక సందేహం ఏంటంటే, ఈ ప్రాణము ఎక్కడ ఉంటుంది? తరచుగా చాలా మంది అడుగుతారు నాకు. ఇది మన పాఠంలో లేదు, అప్పుడప్పుడు వచ్చేటువంటి ప్రశ్న కాబట్టి దీన్ని జవాబు చెప్పిన తర్వాత మనం ఇంకా ముందుకెళ్దాం. ప్రాణం ఎక్కడిది? ప్రాణం ఎక్కడ ఉంటుంది? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం. ఓకే. సరే సరే. అనగా సరే. మీరు మృతి పొందితిరి, మీరు మృతి పొందితే మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అది సంగతి. మనం మృతి పొందినప్పుడు మన ప్రాణము దేవుని స్వాధీనంలో ఉంటుంది. అర్థమైందా? మనం మృతి పొందినప్పుడు మన ప్రాణము, మన జీవము దేవుని స్వాధీనంలో ఉంటుంది. చాలా మంది అనుకుంటారు, చనిపోయే మనిషి ఏ లోకంలో ఉన్నాడో, ఆయన ఆత్మ ఏ లోకంలో ఉంది? ఏ లోకంలోనూ లేదు. ఆత్మ అసలు లేదు, ప్రాణమే ఉంది. ఆ ప్రాణం దేవుని స్వాధీనంలో ఉంది. అందుకని మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. కాబట్టి ప్రాణం ఇచ్చింది దేవుడు. ఆదాముని సృష్టించినప్పుడు దేవుడు అతనికి ప్రాణం ఇచ్చాడు. అతడు చనిపోయినప్పుడు అతని ప్రాణాన్ని తీసుకుంటాడు. కాబట్టి ఏం చెప్పాడంటే, మా ఆజ్ఞను అతిక్రమిస్తే మనము నిత్య జీవాన్ని కోల్పోతాం. అయితే ఆజ్ఞను అతిక్రమించేటువంటి క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ఈ రోజు. వాళ్ళు దేవుని మాట వినకుండా వాళ్ళ సొంత సిద్ధాంతాలను తయారు చేసి ఇదే సువార్త అని చెప్పి ఏ విధమైన ఆధారం లేని మాటలు చెప్పి మనుషులను పూర్తిగా మోసం చేస్తారు. కాబట్టి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆత్మ అనేటువంటి మాట కొన్ని సందర్భాల్లో ప్రాణానికి ఉపయోగింపబడింది. ఓకే, ఇప్పుడు సృష్టి చేసి దేవుడు ఆదామవ్వలతో నువ్వు పండు తిన్న దినాన్ని నువ్వు నిశ్చయంగా చచ్చిపోతావని చెప్తే, అప్పుడు అప్పుడు సాతానుడు వచ్చి ఏం ప్రసంగం చేశాడు? ఆదికాండము 3వ అధ్యాయము 4వ వాక్యం. అందుకు సర్పము మీరు చావనే చావరు. మధ్య సంగతి. దేవుడేం చెప్పాడు, సాతానుడు ఏం చెప్తున్నాడు? మనుషులు ఏమి నమ్ముతున్నారు? ఇప్పుడు దేవుడు చెప్పింది మనుషులు నమ్మట్లేదండి. వాడు చావనే చావడు అని వాడు చెప్పిందే పట్టుకుని వీడి ఆత్మ మనిషిలోంచి బయటకు వచ్చిన తర్వాత వాడు మహిమలోకంలో ప్రవేశిస్తాడు, అక్కడే ఉన్నాడు అని చెప్తున్నారు. దీనిని అందుకనే ఇది చాలా ప్రాముఖ్యమైన సిద్ధాంతం అండి. సెవెంత్ డే అడ్వెంటిస్ట్లో 5 సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ 5 సిద్ధాంతాలు చాలా చాలా ప్రాముఖ్యం. ఇది 5 సిద్ధాంతాల్లో ఇది మొట్టమొదటిది, స్టేట్ ఆఫ్ ద డెడ్. రెండవది శాంక్చురీ సర్వీస్. మూడవది సెకండ్ కమింగ్. నాలుగవది శాబత్. ఐదవది స్టివర్డ్షిప్. సో కాబట్టి ఇలాగూ ఈ 5 ప్రాముఖ్యమైన సిద్ధాంతాలు మనం పరిశీలనగా తెలుసుకోవాలి. వీటి మీదే మహా గొప్ప పోరాటం జరుగుతుంది. వీటినే సాతానుడు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు చెప్పాడు నువ్వు చనిపోతావు అని అంటే వీడేం చెప్తున్నాడు? సావనే చావు అని చెప్పాడు. తర్వాత సబ్బాత్ అని చెప్పాను కదా, సబ్బాత్ కూడా 5 సిద్ధాంతాల్లో ఒకటి. ఈ ఈ 5వ సిద్ధాంతం మీద దేవుడు సాతానుడు సబ్బాతును మార్చేసి వేరే సబ్బాత్ పెట్టాడు. వీటి మీదే అబద్ధపు ప్రచారము ఎక్కువగా జరుగుతుంది. దేవుని కృపచేత మనం వీటిని చదువుకోవటం వల్ల ధన్యులము అవుతాం. ఈ 5 సిద్ధాంతాలు మనము ఎల్లప్పుడూ ప్రతి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ మెంబర్ ఈ 5 సిద్ధాంతాలు పరిపూర్ణంగా తెలుసుకుని ఉండాలి. మొట్టమొదటిది స్టేట్ ఆఫ్ ద డెడ్, ఇది ఇప్పుడు పాఠం చదువుతున్నవాడు. రెండవది సెకండ్ కమింగ్. మూడవది శాబత్. నాలుగవది శాంక్చురీ సర్వీస్.
ఇలాగూ ఈ ఈ సిద్ధాంతాలు 4, 5 ఉన్నాయి. సో వీటి మీదే సాతానుడు ఎక్కువ ప్రభావం చూపిస్తాడు. మీరు చావనే చావరు అనేటువంటి మాట ఆదాం అవ్వలు నమ్మారు. మీరు చనిపోతారని దేవుడు చెప్పిన మాట ఆదాం అవ్వలు నమ్మలేదు. వాళ్ళ అపనమ్మకం వలన అవిధేయతకు గురయ్యారు. వాళ్ళ అవిధేయతకు గురి అవటం చేత మరణం అనేది ప్రపంచంలోకి వచ్చింది. ఆ వచ్చిన తర్వాత కూడా ఇంకొక తప్పుడు సిద్ధాంతం ఏంటంటే చనిపోయిన వాడు పరలోకంలో ఉన్నాడని మనుషులను మోసం చేస్తున్నారు. దానినే ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఈ విధంగా ఈ సిద్ధాంతాన్ని నమ్మటం చేత వీళ్ళు దెయ్యాల బోధకు దెయ్యాల బోధలను అనుసరించే వాళ్ళుగా మార్పు చెందుతారు. ఓకే, ఇప్పుడు దీనికి జవాబు, దీనికి ఇంకొక ప్రశ్న ఉన్నదండి. ఇది ప్రసంగి 12:7 చదవండి. మన్నైనది మొన్నైనది వెనుకటి వలనే వెనుకటి వలనే మరలా భూమికి చేరును. మరలా భూమికి చేరును. ఆత్మ ఆత్మ దాన్ని దయచేసిన దాన్ని దయచేసిన. దేవుని యొద్దకు మరలా పోవును. ఓకే, ఇప్పుడు వరకు మీరు ఆత్మ గురించి మనము 1-2 విషయాలు చెప్పాను. ఈ సందర్భంలో ఈ ఆత్మ అనే మాటని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? మీలో ఎవరికైనా ఒక అవగాహన ఉంటే చెప్పండి. మొన్నైనది వెనుకటి వల్లనే మంటికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. ఆ ప్రాణం దేవుని దగ్గరికి వెళ్తుందండి. వెరీ గుడ్ కుమారి గారు, ఎక్సలెంట్. అంటే దేవుడు మనిషికి ప్రాణం ఇచ్చాడు కాబట్టి ప్రాణము మరలా మనిషిలో నుంచి వెళ్ళిపోతుంది, ఆత్మ కాదు. ఇది మీకు ఈ అవగాహన వస్తే ఈ వాక్యాన్ని మీరు స్పష్టంగా ఎవరికైనా చెప్పగలుగుతారు. మొన్నైనది వెనుకటి వలె మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. అంటే దేవుడు ఏమిచ్చాడు? ప్రాణం ఇచ్చాడు దేవుడు, ప్రాణం దేవుని యొద్దకు వెళ్ళిపోతుందని చెప్పి ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు ఆ ప్రాణాన్ని. అయిపోయింది. ఇంకా 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 మనం మాట్లాడవలసింది ఏమి లేదు, అయిపోయింది అక్కడితో. తర్వాత నేను మీకు ఈ సందర్భంలో దేవుడు ఈ మనిషిలో నుంచి ప్రాణమే పోతుంది అని రుజువు చేయడానికి ఒక వాక్యం చదువుతాను. నేను మీకు ముందే చెప్పాను, బైబిల్లో ఉన్న వాక్యానికి అర్థం చెప్పడానికి బైబిల్ వాక్యాన్నే వాడతాను నేను. అదే చాలా గ్రేట్ అన్నమాట. అది అది బలమైంది, అది స్థిరమైంది. ఇప్పుడు చదువుదాం. కీర్తనలో 104:29. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలత పడును, నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. అది సంగతి. ఇప్పుడు మీరు ప్రసంగి 12:7 తర్వాత 104 కీర్తనలు 104 ఈ 9 29 రెండు కలిపి చదవండి. అప్పుడు మనిషిలో నుంచి బయటకు పోయేది ఏమిటనమాట? ప్రాణమే పోతుంది, ఆత్మ కాదు. వండర్ఫుల్ స్టడీ అండి ఇది. ఇది ప్రతి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఆఖరి కాలంలో, ముఖ్యంగా మనం జీవించేది చివరి కాలం అండి. యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చేటువంటి కాలంలో మనం ఉన్నాము. ఎక్కువ మోసం ఉంటుంది. చనిపోయిన వాళ్ళు మహిమ ప్రవేశం చేస్తారనేటువంటి బోధ అంతకంటే అబద్ధం, అంతకంటే అసత్యం, అంతకంటే మోసం ఇంకొకటి లేదండి. మనుషులను తాత్కాలికంగా తృప్తిపరచడానికి అబద్ధ బోధకులు చెప్పేటువంటి నీచమైన మాట అది. చనిపోయిన వాడు వెంటనే పరలోక రాజ్యానికి వెళ్ళడు. దానికి ఒక ప్రొసీజర్ ఉన్నది, దాన్ని మనం తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు ఈ వాక్యానికి ప్రసంగి 12:27లో మొన్నైనది వెనుకటి వల్లనే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెడలిపోవును అని చెప్పేటువంటి వాక్యానికి అర్థము కీర్తనలో 104:29లో చదివాము. అంటే అతను చనిపోయినప్పుడు అతనిలో ఉన్న ప్రాణము అతన్ని విడిచి వెళ్ళిపోయింది. అర్థమైందా? సో ఇప్పుడు ఇంకా కొన్ని నిమిషాలు మనిషిలో నుంచి ప్రాణం బయటకు వస్తుందని ఆశ్చర్యంగా నేను ఓల్డ్ టెస్ట్మెంట్ రెఫరెన్స్లు చెప్తాను మీకు. ఓల్డ్ టెస్ట్మెంట్ రెఫరెన్స్లు మీరు చనిపోయిన తర్వాత మనిషిలో నుంచి ప్రాణం బయటకు వస్తుందని చెప్పే వాక్యాలు. ఆదికాండము 25:8 వాక్యం. మనము థియాలజీ, డీపర్ థియాలజీ చదవాలంటే ఆదికాండం చాలా బాగా మనకు సహాయం చేస్తుందండి. ఆదికాండం మోస్ట్ వాల్యుబుల్ బుక్ మనం నేర్చుకోవడానికి. చదవండి 25:8. ఓకే. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఏమైందంట? ప్రాణము విడిచి. మీకు ఎవరైనా సరే చచ్చిపోయిన తర్వాత మనిషిలోంచి ఆత్మ బయటకు వెళ్ళిపోతుందని చెప్పే వాళ్ళకి మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి టెక్స్ట్ అది. ఆదికాండం 25:8 ప్రాణము విడిచి మృతి పొందాను. తర్వాత రెండో వాక్యం చదుదాం. అతని మొట్టమొదటి కుమారుడి పేరు ఇష్మాయేలు. ఇష్మాయేలు చనిపోయినప్పుడు ఏమైంది అది చదువుదాం.
ఇది ఆది ఇష్మాయేలు కాండము. చదవండి 17 ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు అవసరం లేదు. చదవండి చదవండి. 137. ఉమ్, అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతి పొంది ఆ, తన పితరుల యొద్దకు చేర్చబడెను. అర్థమైందండి. ఎవరైనా సరే చనిపోయారంటే ఏం విడిచిపెట్టారనమాట? ప్రాణాన్ని. ఎప్పుడు కూడా చనిపోయాడండి, ఆయన ఆత్మ ఏ లోకంలో ఉందో అంటారు. ఆ మాట సెవెంత్ డే అడ్వెంటిస్టులు ఎవ్వరూ అనకూడదు. ఆయన మృతి పొందాడు, పితరుల యొద్దకు ప్రాణం చేర్చబడ్డాడు, విడిచారు. ప్రాణం విడిచిపెట్టాడు. తర్వాత వాక్యం 146 కీర్తన 4. 146. 146:4. వారి ప్రాణము వెడలిపోవును, ఉమ్, వారు మంటి పాలగుదురు. ఆవుది చాలు. మరి ఏమన్నాడు? వారి మన్నునేది వెనుకటి వల్లే మంటికి చేరును, దేవుని ఆత్మ దాన్ని దయచేసి దేవుని యొద్దకు వెడలిపోడు. ఆ వాక్యానికి ఈ వాక్యానికి సరిపోయిందా లేదా? వారి ప్రాణం వెడలిపోను, వారు మంటి పాలు ఆగుదురు. ఈ మంటి వారి పాలు సం అవటం అనేది అనేకమైన సందర్భాల్లో చెప్తున్నాడు. చనిపోయినప్పుడు మనిషి మట్టిలో ఉంటాడు అని, దీన్ని వదిలిపెట్టి మహిమలోకంలో ఉంటాడని చెప్తున్నారు. దీని మనుషులను ఓదార్చడానికి అబద్ధం చెప్పొద్దు ఎప్పుడు. నీతిమంతుడు కదమ్మా, ఆయన మంచోడు కదా, పరలోకంలో ఉంటాడమ్మా, మీరు ఎందుకు ఏడుస్తారు? అది అబద్ధం, పచ్చి అబద్ధం, దేవుడు అంగీకరించేది కాదు. ఇంకొక వాక్యం చూద్దాం. ఇది యాకోబు గురించిను, తర్వాత ఇస్సాకు గురించి చదువుదాం. ఆది కాండము 49:33 చదవండి. ఇది యాకోబు గురించి. యాకోబు 49:33. ఆ, యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి ఉమ్, మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ఉమ్. ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఎంత వండర్ఫుల్ చూడండి. ప్రాణము విడిచి తన సౌజన్య యొద్దకు చేర్చబడాను అంటే సమాధి చేయబడ్డాడు. ఓకే, ఈ ప్రాణం గురించి ఆఖరి వాక్యం ఆదికాండం 35:29. ఇది ఇస్సాకు గురించి. చదవండి. ఎంత సార్? 35. 35:29. ఇస్సాకు ఓకే. బ్రతికిన దినములు ఉమ్, 180 సంవత్సరములు. ఉమ్, ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ఉమ్, ప్రాణము విడిచి ఉమ్. వృత్తి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఓకే, ఇప్పుడు ఎవరైనా చనిపోయారంటే మనం ఏం అర్థం చేసుకుంటున్నామండి? వాళ్ళ ప్రాణము విడిచి మృతి ప్రాణం పొందడం. ఆత్మ విడిచి మృతి పొందడం కాదు. ప్రాణం హిందూయిజంలో కష్టంగా చెప్తారు. చనిపోయే మనిషిలో నుంచి ఆ ఆత్మ బయటకు వచ్చి వెళ్ళిపోద్దని. అందుకని ఎక్కువ భాగం హిందూ నడవడిలో సిద్ధాంతములు ఏంటంటే, మనిషి కొన ఊపిరితో ఉన్నప్పుడే ఇంట్లో నుంచి బయట పెడతారు. అతని ప్రాణం బయటే పోద్ది, లేకపోతే ఇంట్లో పోతే ఇంట్లోనే మన దగ్గర ఉంటుందని వాళ్ళ ఉద్దేశం. అది మూఢనమ్మకం. సో కాబట్టి మనిషిలో నుంచి బయటకు పోయేది ప్రాణము, ఆత్మ కాదు. కాబట్టి మనిషి శరీర ఆత్మల కలయిక కాదు, మనిషి శరీర ప్రాణముల యొక్క కలయిక. బ్రతికి ఉన్నప్పుడు ప్రాణం అతనిలో ఉంటుంది, అతడు చనిపోతే అతనిలోంచి ప్రాణం వెళ్ళిపోతుంది. ఇంకా ఆ తర్వాత అతనికి పూర్తి గురి ఇంకా మనం ఏమి చేయవలసింది లేదు, మనం చర్చించవలసింది లేదు. ఓకే, ఇప్పుడు మూడవ పాయింట్, తర్వాత అంశం ఏంటంటే లాజరు ధనవంతుడు ఇష్యూ. లాజరు ధనవంతుడు 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం. ఈ ఉపమానంలో లాజరు పేదవాడు, ధనవంతుడు గొప్పవాడు. ఇద్దరు వాళ్ళ ప్రయాణం అయిపోయిన తర్వాత ఆవిడ దరిద్రుడు చనిపోయాడు. ఇప్పుడు 16వ అధ్యాయం లోకా 22వ వాక్యం చదవండి. 16వ అధ్యాయము 22వ వాక్యం. ఆ దరిద్రుడు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడెను. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఓకే అమ్మా, అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. అలా ఉందా? ఓకే, కరెక్ట్. అయితే చనిపోయిన ఈ మనిషి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఒక పద్ధతి చెప్తున్నాడు ఇక్కడ. ఇది మొట్టమొదట లోక 16వ అధ్యాయములో ఉన్న ఇది ఒక ఉపమానం. ఈ ఉపమానాలన్నీ వాస్తవాలు కాదు. చాలా ఉపమానాలు వాస్తవాలు కాదు, అవి కథలు మాత్రమే. ఆ కథలు సత్యాన్ని మనం తెలుసుకోవడానికి యేసుక్రీస్తు వారు దేవుడు ఉపయోగించిన సాధనం. కాబట్టి దీనిలో ఆయన ఒక అంశం మనకు నేర్పాలనుకుంటున్నాడు. దాని గురించి ఈ విషయం చెప్పాడు. చనిపోయిన వాడు
కొనిపోబడి అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు. ఇప్పటి వరకు చనిపోయిన నీతిమంతులందరూ వెళ్ళి అబ్రహాం రొమ్మున ఆనుకుంటే అబ్రహాం రొమ్ము ఉంటుందంటారా? ఆలోచించండి. ఈయన ఒక్కడే అబ్రహాం రొమ్మున ఆనుకుంటానికి ఆ, ఆ, కారణం ఏమీ లేదు. అంటే దీని దీని ఈ స్టోరీ ఏం చెప్తున్నాడంటే అతడు పరలోక రాజ్యానికి కొనుపు కొనుపోబడతాడు. ఒక మనిషి నీతిమంతుడైతే పరలోక రాజ్యానికి భవిష్యత్తులో కొనుపోబడతాడు అని చెప్పడానికి ఈ స్టోరీ చెప్తున్నాడు. సో ఓకే, ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ఆ వాక్యంలో చదవండి, 22 ఆఖరి భాగంలో. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడి కదా. అయితే పాతి పెట్టబడ్డాడు. ఆ, ధనవంతుడు ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళాడని ఇక్కడ రాయలేదు. సరే, 23వ వాక్యం చదవండి ఇప్పుడు. అప్పుడు అప్పుడతడు అతడు ఎవరైనా ఒకలే చదవండి, దీన్ని ఎవరు చదవాలి వాళ్ళు చదవండి. అప్పుడతడు అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు పాతాళములో బాధపడుచు. ఎవరు? ధనవంతుడు. కన్నులెత్తి దూరము నుండి కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అబ్రహామును అతని రొమ్మున అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును ఆనుకుని ఉన్న లాజరును చూచి చూచి, తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, నా యందు నా యందు కనికరపడి కనికరపడి తన వ్రేలుకొనను వేలు కొనను. ఆ, నీళ్ళలో ముంచి నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు చల్లార్చుటకు లాజరును పంపుము. లాజర్ను పంపుము. ఆగండి. ఇప్పుడు పరలోకంలో ఉన్నవాళ్ళు నరకంలో ఉన్నవాళ్ళని, నరకంలో ఉన్నవాళ్ళు పరలోకంలో ఉన్నవాళ్ళని చూస్తారు అనమాట ఈ లెక్కలో. ఒకవేళ పరలోకంలో ఎవరైనా ఉంటే ఈ స్టోరీయే నిజమైతే మనం పరలోకంలో ఉన్నా కానీ మనకు మనశ్శాంతి ఉండదు. ఎందుకనంటే మన బంధువులు మన వాళ్ళు ఎవరైనా నా కాలుతా ఉంటే వాళ్ళని చూస్తాం కదా. కాబట్టి ఇది స్టోరీయే కానీ ఫ్యాక్ట్ కాదు. ఈ మానవుడు చేసేటువంటి తప్పిదం వల్ల వచ్చేటువంటి ప్రతిఫలాన్ని మనుషుడికి వివరించడానికి యేసుక్రీస్తు వారు ఈ ఉపమానం చెప్తున్నాడు. నువ్వు చనిపోతే మంచిగా జీవిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు, నువ్వు చెడుగా ప్రవర్తిస్తే నువ్వు నిత్యనాశంలో ప్రవేశిస్తావు, నువ్వు శ్రమ అనుభవిస్తావు అని చెప్పడం కోసం ఈ కథ ఉపయోగించాడు. అంతేగాని మనం పరలోకంలో ఉన్న తర్వాత నరకంలో ఉన్న మనుషులు మనకు కనపడితే అంటే రెండు పక్క పక్కనే ఉన్నాయంటారా? అలా కాదు. పరలోకం ఎక్కడో ఉందని మనం అనుకుంటాము, నరకం దేవుని రాజ్యంలో సంబంధించింది కాదు అది, మనకు తెలిసిన దానిని బట్టి. కాబట్టి ఈ ఉపమానము బోధించేటువంటి ప్రాముఖ్యమైన పాఠము ఏమిటంటే 24వ వాక్యం చదవండి. తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహాము నా యందు నా కనికరపడి యందు కనికరపడి తన తన వ్రేలు వేలి కొనను నీళ్ళలో ముంచి నీళ్ళలో ముంచి నాలుకను చల్లార్చుటకు నాలుకను చల్లార్చినట్లు. లాజరును పంపుము. ఏమో అంత బాధలో ఉన్నాడు, ఒక చిన్న చిటికెడు నీటి బొట్టు అతనికి ఉపశమనం కలిగిస్తుంది అంటారా? అది సాధ్యమేనా? ఇది చిటికెడులో నీళ్లు బొట్టు ఏదైనా మందా? ఇది ఏదైనా వైద్యమా? ఇది కేవలం ఉపమానం అన్నమాట. ఒకవేళ నీటి బొట్టు ఒక్క నీటి బొట్టు మనం వేస్తే ఆ నీటి బొట్టుతో ఉపశమనం అయిపోతే నరకంలో ఉన్నవాడికి మొత్తం మోక్షం వచ్చేసింది అనమాట. కాబట్టి ఇవన్నీ స్టోరీస్ అన్నమాట. ఓకే, 25వ వాక్యం చదువు. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీవు నీ జీవిత కాలం అంతయు నీకిష్టమైనట్లు సుఖము సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించాను. జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చూడండి, చెప్తున్నాడు, నీవు ఈ భూమి మీద జీవించి ఉండగా మంచిగా జీవించు, లేకపోతే నీవు ఈ విధంగా శ్రమ పడతావు అని చెప్పడానికి ఈ ఈ ఉపమానం యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈ ఉపమానము ఫ్యాక్ట్ కాదు, ఇది కేవలము ఒక స్టోరీ, మనకి పాఠం బోధించడానికి. ఎన్నో కథలు ఉన్నాయి ప్రపంచంలో, ఆ కథలన్నీ వాస్తవాలు కాదు. ముఖ్యంగా నావల్ అనే మాట మీరు వింటారు కదా, నావల్లో రాసింది ప్రతీదీ కల్పితమే. మీరు ఈ రోజుల్లో సీరియల్స్ చూస్తారు, సీరియల్స్ అంత దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. ఆ సీరియల్ ఎన్నటికీ అవ్వదో, అది ఏమిటో తేల్చడో,
మనం దానికి గనక బానిసమైతే మనుషులు ఈ ప్రపంచంలో బానిసత్వంలో ఉన్నారు చూసారా? త్రాగుడు, మద్యము, పేకాట, జూసము, ఈ బానిసత్వాలలో వాళ్ళ వంటిదేనా అనమాట ఈ సీరియల్ చూడటం కూడా. ఆ సీరియల్ అన్నిటికీ అవ్వదు, అసలు ఏమి జరుగుద్దో చివరికి తెలియదు. అలాగా ఇది ఒక సీరియల్లో కల్పించినట్టుగా నావల్లో కల్పించి చెప్పినట్లుగా ఇది చెప్తారు, అవి వాస్తవాలు కాదు. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలనంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలను అనుసరించి నడిచి ఆయనకు విధేయులమై జీవించడం ద్వారా నిత్యరాజ్యంలో ప్రవేశిస్తాము. లేకపోతే మనకి ఒకసారి మరణించిన తర్వాత ఇంకొక అవకాశం మనిషికి లేదు, అంతటితో అంతము అని చెప్పడానికి ఈ వాక్యాన్ని చెప్పాడు. తర్వాత తర్వాత వాక్యం చదివాము, అదే అధ్యాయం. అంతేకాక అంతేకాక ఇక్కడ నుండి ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు మీ అద్దకు దాటుకోరు వారు దాటి పోజాలకుండునట్లును దాటి పోజాలకుండునట్లు అక్కడి వారు అక్కడి వారు మా యొద్దకు నా యొద్దకు దాటి రాజాలకుండునట్లును దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య నాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పెను. అది సంగతి. అంటే ఒక్కసారి నీకు తీర్పు వచ్చేసిన తర్వాత నీవిక నీ స్టేటస్ చేంజ్ చేసుకునే అవకాశం లేదు. ఇంకంతే, నువ్వు అక్కడే ఉండాలి, నువ్వు ఇక్కడే ఉండాలి. అయితే నీవు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడే మారు మనసు పొంది దేవుని నమ్ముకుని జీవించాలి. ఆ తర్వాత వాక్యం చదవాలి. 26 సార్. చదవండి. అంతేకాక ఇక్కడ నుండి ఆ, మీ యొద్దకు దాటగోరు వారు ఉమ్. దాటి పోజాలకుండునట్లును తర్వాత 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 లైన్. అప్పుడు అతడు తండ్రి, అప్పుడు అతడు తండ్రి, అలాగైతే అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై వారిని సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి ఆ తండ్రి ఇంటికి వారిని పంపవలెనని ఎవరిని పంపమంటున్నాడు? లాజర్ని పంపమంటున్నాడు. నిన్ను వేడుకొనుచున్నాను నేను. అప్పుడు ఏం చెప్పాడు? జవాబు ఏం చెప్పాడు ఆయన? అందుకు అబ్రహాము అందుకు అతడు అబ్రహాము వారి యొద్దకు వారి యొద్దకు సారీ సార్ వారి యొద్ద మోషేయు వారి యొద్ద మోషేయు మోషేయు ప్రవక్తలను ఉన్నారు. అంటే మోషేయు ప్రవక్తలు అంటే ఎవరండి? బైబిల్, పరిశుద్ధ గ్రంథం. సో కాబట్టి మీరు పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి నడుచుకోండి. ఇక్కడ ఉన్న పరలోకంలో ఉన్న ఈ లాజరు వెళ్ళి వాళ్ళకి అక్కడ బోధించేటువంటి అవకాశం లేదు. సో కాబట్టి అమ్మా, ఇది మనిషికి ఒక అవకాశం ఇవ్వబడింది. ఆ అవకాశంలో దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. లేకపోతే ఆ తర్వాత నీ స్థితిని మార్చుకోవడానికి అవకాశం లేదు. అది నువ్వు అటువంటి కష్టమైన పరిస్థితిలో నువ్వు ప్రవేశిస్తే ఆ శ్రమ అనేది ఎలా ఉంటుందో ఆయన దానిలో వివరించాడు. అంతే తప్ప లాజరు లాజరు తర్వాత ధనవంతుడు ఇది స్టోరీ మాత్రమే, కానీ వాస్తవం కాదు. కాబట్టి మనిషి తనకు ఉన్న అవకాశాన్ని బట్టి, మన కళ్ళ ముందు వాక్యం ఉంది, పరిశుద్ధ గ్రంథం ఉంది. మరి పరిశుద్ధ గ్రంథాన్ని ఒకే ఒక లోపం ఏంటంటే దాన్ని కరెక్ట్గా మనకు బోధించే వాళ్ళు కావాలి. వాళ్ళు బోధిస్తే దాన్ని విని మనం దేవుని వాక్య ప్రకారం జీవిస్తాము. అది మన అందరికీ గొప్ప ఆశీర్వాదకరం. అయితే ఆఖరిగా మరణానికి పరిష్కారం ఏంటి? ఇది చెప్పి నేను పాఠం ముగిస్తాను. మరణానికి పరిష్కారం ఏంటంటే పునరుత్థానం. యేసుక్రీస్తు వారు మార్తతో ఈ మాటలు చెప్పారు. యేసుక్రీస్తు వారు వచ్చి ఆమెతోటి మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్త 11:23 ఎవరైనా చదవండి. యోహాను సువార్త 11:23. యేసు ఉమ్. నీ సహోదరుడు మరలా నీ లేచునని ఆమె సహోదరుడు మరలా లేచిన, ఎంత వండర్ఫుల్ అని. కానీ యేసు ప్రభు వారు చెప్పడం ఒక ఒక ఆశ్చర్యము. అప్పుడు ఆ మార్త ఏమందో 24వ వాక్యం చదవము. మార్త ఆయనతో ఆయనతో అంత్యదినమున అంచె దినమున
పునరుత్థానమందు పునరుత్థానమందు లేచునని ఎరుగుదుననెను. ఎస్, ఐ వండర్ఫుల్ అండి. చనిపోయిన వాడు వెంటనే పరలోకానికి వెళ్ళడు నీతిమంతుడైనా కూడా అనేటువంటి విషయంలో ఇక్కడ రుజువు అవుతుంది. చనిపోయి పునరుత్థానం చెందిన తర్వాత వెళ్తాడు. ఎప్పుడు లేస్తాడంటే అంత్య దినమున యేసు లాజరు లేస్తాడని మరియ మార్త చెప్పింది. వీళ్ళండి నిజమైన భక్తులు అంటే. కాబట్టి ఈ రోజుల్లో ఎవరైనా చనిపోయారంటే వెంటనే పరలోకంలో ఉన్నారని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. తీర్పు అయిన తర్వాత ఎవరు ఆయన రాజ్యంలో ప్రవేశించాలో, ఎవరు ప్రవేశించకూడదో తీర్మానం అవుతుంది. అప్పుడు వాళ్ళు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి ఈ పాఠంలో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే మరణమునకు పరిష్కారం పునరుత్థానం. నువ్వు పునరుత్థానం చెందాలని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించాలి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసము పొంది ఆయన బోధించే బోధనలో నువ్వు నడుచుకోవాలి. అప్పుడు నువ్వు పునరుత్థానం చెందుతావు. ప్రతి పనికి మాలినోడు పునరుత్థానం చెందుతాడని చెప్తారు. అది కరెక్ట్ కాదు. నిత్యరాజ్యంలో ఉన్నాడని చెప్తారు. అది కరెక్ట్ కాదు. ప్రతి మనిషి ఈ భూమి మీద జీవించేటప్పుడే మారు మనసు పొంది దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఆఖరి వాక్యం 1 తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16, 17 2 వాక్యాలు చదివాయి వరుసగా. 1 తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16, 17. ఆర్భాటంతోనూ ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు పరలోకం దిగివచ్చు. నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. వారు మొదట లేతురు. ఆ మీదట ఆ మీదట సజీవులమై సజీవులమై నిలిచియుండు మనము నిలిచిండు మనము వారితో కూడా ఆ వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడును. మేఘముల మీద కొనుకోబడదు. కాగా కాగా మనము మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. సదాకాలం ప్రభు ఎప్పుడైనా చెప్పాడమా? ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అప్పుడు సజీవులం అయిన మనము మృతి చెందిన పునరుత్థానం చెందిన వారు కలిసి అందరూ పరలోకానికి వెళ్తారు. అప్పటి వరకు మృతి చెందినవాడు ఎవడో పరలోకానికి వెళ్ళడు. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మాత్రమే మనం పునరుత్థానం చెందుతాం. మనిషి చేసిన పాపానికి దేవుడు క్షమాపణ ఇచ్చి అతడు ప్రభువుని అంగీకరిస్తే అతడు పునరుత్థానం చెందుతాడు. పునరుత్థానం చెందిన తర్వాత నిత్యరాజ్యంలో వెళ్తాడు. అంతేగాని చనిపోయిన ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ఉన్నాడని బోధిస్తే పచ్చి అబద్ధం. అది కరెక్ట్ కాదు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. నేను ఆఖరి ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కొన్ని నిమిషాలు మనం పరిశీలన చేయొచ్చు. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన ప్రభువా, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సిద్ధాంతాల్లో అతి ఉన్నతమైన సిద్ధాంతం ఒకటి మేము చదువుతున్నాము. దీనిలో ఉన్న అవగాహన లోపము ఎంతో మందిలో ఉంది ప్రభువా. దీని గురించి అవగాహన లోపాన్ని మీరు తీసివేయటానికి వాక్యంలో స్పష్టంగా మీరు బయలుపరిచారు. ఈ బయలుపరచబడిన ఈ వాక్యాల ద్వారా మేమందరము తప్పిదం చేస్తే యేసుక్రీస్తునందు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందితే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు చనిపోయినా మేము పునరుత్థానం చెందుతామని వాక్యం మాకు నేర్పినందుకు వందనాలు. మా అందరికీ అట్టి విధమైన ఆధ్యాత్మిక జీవితం ప్రసాదించండి. మిమ్మల్ని హత్తుకొని మీతో మా శాశ్వత జీవితం జరిగించడానికి, ఇతరులకు మేము సాక్షులంగా ఉండటానికి సహాయం చేయమని, సభలో ఈ జూమ్లో వచ్చి మీ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను ఆశీర్వదించమని ఈ కొద్ది మానవులు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరిపైన సదాకాలం ఉండగా. ఆమేన్. 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 థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు అడగొచ్చా సార్? డౌట్ ఒక్కటి ఎస్ నౌ మీరు మీ రికార్డింగ్ ఆపేసి అడగండి.